జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ క్రమంలోనే పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు భూమండలంలో ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ పట్టుకొని శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ముష్కరులకు మద్దతిస్తున్న దుష్ట శక్తులకు సైతం శిక్ష తప్పదని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక ఎవరున్నా వారిని మట్టిలో కలిపేస్తామన్న మోడీ దేశంలో మిగిలి ఉన్న ఉగ్రవాద శేషాన్ని తుదముట్టించే సమయం వచ్చిందన్నారు. ఈ దారుణ కాండకు పాల్పడిన వారు ఎక్కడున్నా వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడతామని చెప్పారు. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ విషయంలో యావత్ దేశమంతా ఒకే మాటపై ఉందని, మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ముష్కరుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందన్నారు. ఇదిలా ఉండగా భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. సింధు జలాలను ఆపుతూ మోడీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పాకిస్తాన్కు నీళ్లు ఆపేస్తే నీ శ్వాస ఆపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. కాశ్మీర్లో డ్యాం కట్టి పాకిస్తాన్కు నీళ్లు ఆపేస్తావా, మేము ఊరుకుంటామని అనుకుంటున్నావా? ఇస్లామాబాద్లో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న హఫీజ్ సయ్యద్ సింధు నదిలో నీళ్లకు బదులు నీ రక్తాన్ని పారిస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్పై యుద్ధం మొదలు పెడతామన్న హఫీజ్ సయ్యద్ మీ అంతు చూస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాయాది దేశం పాక్ ఆక్రోశాన్ని చూపిస్తోంది. అంతేకాకుండా ప్రతీకార చర్యలకు సైతం పూనుకుంటోంది. ఇప్పటికే సరిహద్దులో పాకిస్తాన్ పలు కవ్వింపు చర్యలకు పాల్పడగా తాజాగా టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ వ్యాఖ్యలతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు.